కిందకి అవసరం లేదు ఏం మనం పర్లే బండి మీద కూర్చొని అలవాటు ఉందిలే. మీరందరూ ఉపాధి హామీ కూలీలా? ఎంత? అది కాదు, నేను మంత్రి ఉన్నప్పుడు 220కి పెంచాం కదా, ఏమైంది మిగతా అది? మళ్ళీ ఏం పెంచలేదా? ఏం పనులు చేస్తున్నారు ఇప్పుడు? పొలంలోకి వచ్చినారు. ఓకే. ఏం ధరలని బాగా పెరిగినాయి కదా? గ్యాస్ 1300, నూనె 200, పెట్రోల్ డీజిల్ 100, ఉప్పు, నూనె, చింతపండు, పంచదార. కరెంటు బిల్లు పెరిగిందా? ఎంత వస్తుంది కరెంటు బిల్లు ఇప్పుడు? కరెంటు బిల్లు ఫ్యాన్ ఉంది కదా, ఫ్యాన్ పీక్ పడి అది పీక్ అవుతుంది పడి ఆ దరిద్రపు ఫ్యాన్ వల్లే వస్తుంది కరెంటు బిల్లు. అవును అదే కదా, ధరలు బాగా పెరిగినాయి. అమ్మ కరెంటు ఛార్జీలు 8 సార్లు పెంచినాడు ముఖ్యమంత్రి గారు. ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచినాడు. ఇప్పుడు ఇంటి పని వేస్తున్నారు, రేపు బాబు చెత్త పని వేస్తారు. మళ్ళీ రేపు ఇంకొక వారం అవుతే పీల్చే గాలి పైన కూడా పని వేస్తాడు. జాగ్రత్త తల్లి. అమ్మ బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ధరల పని ఎంత పెరిగినా? అమ్మ బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్యాస్ ఎంత 650, ఇప్పుడు 1300. బాబు గారు ఉన్నప్పుడు నూనె ప్యాకెట్ ఎంత 65 రూపాయలు, ఇప్పుడు 200. 200 ఈ మధ్య కొంచెం తగ్గింది, ఒక 20 రూపాయలు, లేదు 200. ఇంకా ధరలు ఎంత పెరిగిపోయినాయి, ఎట్లా బతుకుతాం చెప్పు? కూలి అంత పెరిగిందా? మనకి ఆదాయం అంత పెరిగిందా? ఇక్కడ వ్యవసాయ రంగానికి ఎక్కడ గిట్టుబాటు ధర పట్ల, రైతులకు ఇవ్వాల్సిన పన్నుమోట్లు ఇవ్వట్ల, ఇత్తనాలు సబ్సిడీలు ఇవ్వట్ల, మళ్ళీ పనులు ఎవరికి లేదు. మళ్ళీ ఇంట్లో ఎవరైనా నిరుద్యోగ యువకులు ఉంటే ఉద్యోగాలు దొరికే పరిస్థితి లేదు. ప్రభుత్వంలో పోస్టులను భర్తీ చేస్తున్నారు, ఆయన భర్తీ చేసిన 0. ఏం ఇవ్వలా? ఇవ్వడు. ఎందుకు ఇస్తాడు? ఆయన పెద్దలు కట్టుకున్నాడు తప్ప మనకే చెప్తాడు ఇల్లు. వాడు ఇల్లు ఇవ్వడు. ఇదిగో బాబు గారు 200 రూపాయలు పెన్షన్ ఎంత చేసినాడు? పెన్షన్ 200 రూపాయలు ఎంత చేసినాడు చంద్రబాబు నాయుడు గారు? 2000 చేసినాడు. అవునా? అంటే 18 నెలలు పెంచినాడు. ఈ మహానుభావుడు 4 సంవత్సరాలు పెంచినంత 750 రూపాయలు. మళ్ళీ 18 నెలలు ఎక్కడ 750 ఎకర. అవునా? మళ్ళీ పసుపు కుంకుమ కింద డబ్బులు పడే గతంలో. అవునా? పండుగలు వస్తే కానుకలు ఇచ్చే. అవునా? ఇంట్లో ఎవరన్నా చనిపోతే చంద్రబాబు బీమా ఇచ్చే. అవునా? యాక్సిడెంట్ చనిపోతే 5 లక్షలు, సహజ మరణం 2 లక్షలు ఇచ్చే. అది ఈయన ఎత్తేసాడు. 100 సంక్షేమ కార్యక్రమాలు ఎత్తేసాడు తల్లి. మళ్ళీ ఆయన మర్చిపోతాలి. వాలంటీర్ వాసు వస్తున్నప్పుడు చెప్తాడు, వచ్చి బాబు గారు ఇది బీక్తాడు అది బీక్తాడని. సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు, పెంచింది చంద్రబాబు నాయుడు గారు. ఇది గుర్తుపెట్టుకోండి తల్లి. ఓకేనా? ఈసారి గెలిపించాలా? ఇక్కడ మనం తెలుగుదేశం పార్టీని గెలిపించి మీరు 20 సంవత్సరాలు అయింది. ఈసారి గెలిపించాలా మీరు మమ్మల్ని? అప్పుడే కదా పనులు చేసేది. ఒక్క నిమిషం ఏంటమ్మా? రన్నింగ్ మెడికల్ టెస్ట్ మొత్తం ఎగ్జామ్ పేపర్ మొత్తం పేపర్ లీక్ అయిన వాళ్ళని పోయిన వాళ్ళకి పైన ఎగ్జామ్ పేపర్ అసలు ఎక్కడ వాళ్ళ మనుషులకి ఇచ్చుకుంటున్నారు తప్ప సామాన్యులకి ఎక్కడ పోస్టులు పడట్లేదు. 1. 2 అమ్మ చెప్పింది కీలకమైన అంశం. ఇప్పుడు ఏదో ఉపాధి కోసం ఏం చేస్తాడు, మనం 2nd హ్యాండ్ 3rd హ్యాండ్ బండి కొంటారు ఎవరు ఇంట్లో 20-30 పెట్టి బండ్లు కొని తిప్పుతూ ఉంటాడు అద్దెకి. అది ఉందని చెప్పి మొత్తం పెన్షన్ రేషన్ కార్డు తీసేస్తున్నారు. 6 లక్షల కార్డులు తీస్తారు తల్లి. ఇప్పటికి 6 లక్షల మందికి పెన్షన్ పోయింది, ఇంకో 6 లక్షలు తీసేసి సిద్ధపడుతున్నాడు. అందుకే ఆయన కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ పేరు పెట్టిన. ఇట్లా అన్ని కటింగ్ చేస్తాడు. ఆయన ఎందుకు చేస్తాడు? నువ్వు భలే ఉన్నావు. అమ్మా తాగునీరు సమస్య తీవ్రంగా ఉంది. సాగునీరు లేదు. అవును. మళ్ళీ మంత్రి గారి నియోజకవర్గం ఎలా ఉండాలా? చకచక పనులు అయిపోవాలి. అమ్మా చివరిగా ఒక మాట, ఈ రోజు ధరలు ఎంత పెరిగినంటే దానికి కారణం ప్రభుత్వం వేసే పన్ను. పెట్రోల్ డీజిల్ కర్ణాటక మనకి 12 రూపాయలు తేడా లీటర్. దానివల్లనే ధరలు బాగా పెరిగినాయి. అందుకే రేపు అధికారులకు వచ్చిన తర్వాత పనులంతా ప్రక్షాళన చేసి నిత్యావసర సరుకుల ధరలు తగ్గించే బాధ్యత మేము తీసుకుంటాం. గ్యాస్ కానీ నిత్యావసర సరుకులు. ఓకేనా? ఉంటాను. ఎలా వస్తామని ఉంటానమ్మా.